యుద్ధ సన్నద్ధతపై కేంద్ర హోంశాఖ ఇవాళ కీలక సమీక్ష నిర్వహించనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాల అధికారులు హాజరు కానున్నారు. అన్ని రాష్ట్రాల్లో యుద్ధ అప్రమత్తతకు కేంద్రం పిలుపునిచ్చింది. ఈ క్రమంలో యుద్ధ సన్నద్ధతపై కీలక సమీక్ష చేపట్టనుంది. రేపు అన్ని రాష్ట్రాల్లో సివిల్ మాక్ డ్రిల్స్ చేయాలని నిన్న కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. సుమారు 244 జిల్లాల్లో మాక్ డ్రిల్స్ కు సంబంధించిన ఏర్పాట్లపై కేంద్ర హోంశాఖ సమీక్షించనుంది. కాగా సరిహద్దులకు ఆవలి వైపు నుంచి ఉగ్రదాడులను పనిగట్టుకుని ఎగదోస్తున్న దాయాదికి బుద్ధి చెప్పేందుకు రంగం సిద్ధమైంది. ఈ వారాంతంలోపు ఎప్పుడైనా పాక్ పై భారీ స్థాయి ఆపరేషన్ జరగవచ్చని కేంద్ర ప్రభుత్వ అత్యున్నత వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో మోడీ సర్కార్ నిన్న కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధ సన్నద్ధతను సరిచూసుకునేందుకు రేపు పలు రకాల మాక్ డ్రిల్స్ నిర్వహించాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించింది. ఇక 1971 తర్వాత ఇలాంటి డ్రిల్స్ జరగనుండడం ఇదే తొలిసారి కావడం విశేషం. అప్పుడు కూడా పాక్ తో యుద్ధం నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నారు. డ్రిల్స్ లో భాగంగా వాయుదాడుల సైరన్లు మోగించి అప్రమత్తం చేస్తారు. ప్రజలను ఉన్నఫలంగా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి చర్యలు చేపడతారు. ఈ విషయమై ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రణాళికలను తక్షణం అప్డేట్ చేసుకోవాలని కేంద్ర హోంశాఖ తెలిపింది. కాగా దేశ రక్షణకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ నిన్న కీలక సమీక్షలు నిర్వహించారు. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతిచర్య ఎలా ఉండాలన్నదే వాటి ఏకైక ఎజెండా అని తెలుస్తోంది. రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తో ఆయన భేటీ అయ్యారు. సైనిక సన్నద్ధతకు సంబంధించిన పలు అంశాలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. కొద్ది రోజులుగా త్రివిధ దళాధిపతులతో ప్రధాని ఒక్కొక్కరుగా సమావేశం కావడం తెలిసిందే. పెహల్గాం కు బదులు తీర్చుకునే పూర్తి బాధ్యతను మోదీ వారికే అప్పగించారు. ఇకపోతే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉగ్రవాద పోరులో మీతో కలిసి వస్తామని చెప్పి ప్రధాని మోడీకి ఫోన్ చేసి చెప్పారు. ఇక మరోవైపు పాకిస్తాన్ కు మద్దతుగా నిలుస్తామని చైనా ప్రకటించింది.